మీ పేరేంటయ్యా? అవి లక్ష్మీ అన్న. మీ పేరమ్మా? పాకమ్మ. మీకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులా? సరే, ఇప్పుడు మీ అమ్మాయి చెప్పింది జరిగిందంతా. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చిన తర్వాత మీ ఇంటికి మీ అల్లుడు కనబడలేదు అని చెప్పింది. అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. మీరేమనుకుంటున్నారు ఏం జరిగింది? పెళ్లి చేసేటప్పుడు మీరు కనుక్కోలేదా అతని గురించి? అడిగినాం. వీళ్ళ ఆడపిల్ల కూడా వచ్చిండు పిల్లని అడగడానికి మా ఇంటికి. అంటే వస్తే మరి పిల్లానికి ఆపరేషన్ అయింది కదా ఎట్లా అని. అంటే మీకు పెళ్లికి ముందే తెలుసా? తెలుసు. పెళ్లికి ముందే తెలుసా ఆపరేషన్ అయిందని? ఆపరేషన్ అయింది ఎట్లా మరి మేము ఎట్లా ఇవ్వడం లేదని అన్న. అంటే దానికి ఏం బాధ లేదు, దానికి ఆపరేషన్ చేసినాం కరెక్టే, డాక్టర్ చూపించినాము, అన్ని ఓకే అయినాయి, అన్ని ఓకే అయితే వచ్చిన నీ బిడ్డ అంతే నా చెల్లెలే అంతే అని వీళ్ళు ఆడలేము కూడా అన్నారు. అంటే ఆయన మళ్ళీ పనికర పథకం మీద ఉన్నాడు. అంటే మీ అమ్మాయిని మీరు ఎంత వరకు చదివించారు? 12 వరకు చదివించారు. మీ పిల్లలందరినీ చదివించారా? మీరు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు కరెక్ట్ గా ఉన్నాడా లేదా, అతను సంసారం చేయగలడా లేడా అది కనుక్కోరా? అదేనా మాది అడిగా నేను ఓకే ఉన్నాయని చెప్పిండు. ఓకే ఉన్నాయని చెప్పారు కరెక్టే. మీరు ఓకే ఉన్నాయో లేదు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తెలుసుకోవాలి చెప్పినప్పుడు ఏంటాము కదా. అయితే లగ్గం చేసినాం. ఒక ఆపరేషన్ జరిగిందన్న సంగతి మీకు తెలిసినప్పుడు మీరు చుట్టుపక్కల అడగాలి, లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళని అడగాలి, లేకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. ఎందుకంటే జీవితాంతం జీవితం అలా కాదండి. మీరు పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం కదా, మొత్తం జీవితం. అంటే తను బ్రతికినంత కాలం అతనితో బ్రతకాలి కదా. ఒక పెళ్లి చేసేటప్పుడు మీరు ఎంత ఆలోచించాలి. ఒక బట్ట కొనాలంటేనే షాప్ కి వెళ్ళి ఒక 100 చీరలు చూసి ఒక చీర కొనుక్కుంటాం, అవునా? చేసే పెళ్లి ఆమె జీవిత కాలం ఆ పెళ్లి బ్రతకాలి ఆ భర్తతో. సో అవన్నీ కనుక్కోవాలి కదా. తెలిసిన తర్వాత కూడా మీరు చేశారంటే మా కాక బిడ్డ ఇచ్చాం, మా కాక బిడ్డని అలా తమ్ముకి ఇచ్చాం. ఏదైతే అయింది సార్, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కదా నాశనం అయింది, అవునా కదా? అది ఎంతసేపు కనుక్కోవడం అంటే. ఇప్పుడు నేను అంటే జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఎందుకు ఇన్నిసార్లు నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయకుండా, సరే అయింది మీకు ముందే తెలిసింది, ఆపరేషన్ అయిందని తెలిసింది, అయినా సరే బాగానే అయిపోయింది అని చెప్పేసి బాగానే ఉన్నాడని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఏమేమి చెప్పండి? చేసిన తర్వాత లగ్నం చేసినాం కదా, నెల తర్వాత చిన్నమ్మకి చెప్పుకుంది అన్నట్టు. నెల తర్వాత వచ్చి చెప్పింది మీకు? మేమే పోయినాం సుఖానికి పోయినామా పండుగకు. సుఖానికి పోతే కాపురం చేయట్లేదని చెప్పింది. చెప్పాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ నాగిలమ్మ చెప్పింది. పెళ్ళైన నెల రోజుల తర్వాత వచ్చి అబ్బాయి కాపురం చేయట్లేదని చెప్పింది. చెప్తే మేము వాళ్ళకి చెప్పినాం. చెప్తే చెస్టులు చేపించుకొస్తాం అన్నారు. చేపించుకురాలేరు. ఇక చేపించుకురాగి అందులోనే కష్టం చేస్తలేడు, ఇది చేస్తలేడు, అది చేస్తలేడు అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోయిన ఇంట్లోకి వెళ్ళని వెళ్ళగొట్టిండు. తండ్రి వెళ్ళగొట్టాడు, వీళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. తండ్రి మరి ఈ అమ్మాయి వచ్చి మేమే వెళ్ళిపోయాం పని చేయట్లేదు పని చేయలేడు. ఈయన పని చేయలేడు. పని చేయకపోతే ఎందుకు ఉండి వెళ్ళిపోయినరని అన్నాడట. మీకు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయన్నది తెలుసు, వాళ్ళ అత్త మామ తిడుతున్నారని తెలుసు అబ్బాయిని పని చేయట్లేదని. ఆ అబ్బాయి మీ అమ్మాయిని అనుమానిస్తాడన్న సంగతి తెలుసా? వాళ్ళ అన్నతో సంబంధం కట్టి అనుమానించాడంట. ఆ సంగతి తెలుసా మీకు? మీరు ఏ రోజన్నా వెళ్ళి అడిగారా ఎందుకు అట్లా చేస్తానని అడిగారా? మీ అల్లుడిని అడిగారా? అన్నతో సంబంధం కట్టడం ఏంటని అడిగారా అని అన్నాడు. అప్పుడు మరి నువ్వు చెప్పలేదమ్మా మీ అమ్మ నన్ను ఎదురుగా? చెప్పలేదు. అనుమానిస్తావు కదా ఊరికే అంటే అంటే అబద్ధం చెప్పేవాడు. సో ఎవరికి తెలియకుండా మిమ్మల్ని అనుమానించి కొట్టేవాడు. సరే మీ ఇలా జరిగింది, మీ అత్త మామలతో దెబ్బలాడుకుని వెళ్ళిపోయారు. అది మీకు తెలుసు. మీరు కూడా బియ్యం ఇచ్చారు, అన్ని ఇచ్చారు, పంపించారు వాళ్ళని. అక్కడ ఉద్యోగం చేశాడు అతను కొన్ని రోజులు. అయితే ఒక నెల చేసినట్టున్నాడు. ఆడుకోలే ఈమె చేసింది కంపెనీలో. అదే మళ్ళా తర్వాత ఒక రూమ్ లో ఉంటుంది, అడిగి మార్చినాక మళ్ళీ రూమ్ లకు పోయినా. నేను అసుకొస్తామని పోయిన 4 రోజులు ఉన్నా. అప్పుడు ఇద్దరు పోతుండ్రు, ఈమె పోతుంది, ఆయన పోతుంది. అడిగితే వెళ్ళొచ్చాక మన తర్వాత ఇక కొట్టాడంట. తాడు అమ్ముకున్నాడు, బొంక అమ్ముకున్నాడు, ఉంగరం అమ్ముకున్నాడు. అమ్ముకొని విజయవాడ అది ఆ పానం ఆరోగ్యం లేదని చూపించుకున్నాడు. చూపించుకుని వచ్చాడంట కదా. వచ్చాక కూడా ఏం చెప్పలేదంటే, చెప్పకపోతే మళ్ళీ ఆ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నతో వెళ్ళి డాక్టర్ చూపించిందంట కదా. చూపిస్తే డాక్టర్ ఇతను బాగవుతాడో లేదో తెలియదు అని చెప్పారంట. చెప్పిన తర్వాత అతను ఎటో వెళ్ళిపోయాడు. అతను మా భార్యకి బేమారి వచ్చింది, ఆయన జ్వరం వచ్చింది. జ్వరం అయితే సంగతి హాస్పిటల్కి తీసుకుపోయినా. ఇద్దరు వచ్చారు, చూసారు. చూస్తే ఒక ఉంటే మరి వెళ్ళిపోమంటే మన పైసలు లేవంటే అక్కడ గుల్లాయన ఉన్నాడు. గుల్లాయన ఫోన్ చేసి 500 ఇవ్వమంటే 500 తీసుకుని మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఆమెకి ఏమి ఇచ్చిందో జనంతో మా ఇంటికి వచ్చారు. మళ్ళీ దానికి మా ఇంటికి వచ్చి బిజినెస్ వచ్చారు. వెళ్ళిపోయినా వెళ్ళిపోమంటే వచ్చినాక వెళ్దామంటాడు.
అంటే అమ్మని దవాఖానలో ఉంచుకొని ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్తాము, అమ్మని ఇంటికి తీసుకొచ్చినాక వెళ్దాం అనేసి నేను అన్న మేడం. లేదు ఇప్పుడే వెళ్దామంటే నేను అనేసి నేను అన్న మేడం. రానంటున్నాం అనేసి ఇక కొట్టేసి వెళ్ళిపోయింది మేడం. అంటే మీరు యాక్చువల్ గా మీ ఆయన ఏమి పని చేయట్లేదని వెళ్ళలే, మీ అమ్మ కొంట్లో బాగాలేదని వెళ్ళారు అంతేనా? ఇద్దరు కలిసి వెళ్ళారు హాస్పిటల్. మరి ఇందాక నువ్వు ఆ విషయం చెప్పలే.